తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు క్రమంగా తగ్గుతాయా? ప్రమాణాలు పాటించాలన్న ప్రభుత్వ ఒత్తిడితో ఇంజనీరింగ్ కాలేజీలు ముందుకు సాగలేవా? ఇదే జరిగితే సీట్లు తగ్గి అభ్యర్థుల సంఖ్య పెరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. 1990 దశకంలో ఇంజనీరింగ్ విద్యకు డిమాండ్ ఎక్కువగా ఉండేది. సీట్లు తక్కువ, అభ్యర్థులు ఎక్కువగా ఉండేవారు. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన వారిలో మెజార్టీ స్టూడెంట్స్కు ఉద్యోగాలు వచ్చేవి. ఉన్నత విద్యను అందరికీ అందుబాటులో తీసుకురావాలన్న ఆలోచనతో వీలైనన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులు ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారీగా ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. అయితే క్రమంగా ఇంజనీరింగ్ ప్రమాణాలు పడిపోయాయి. ఇంజనీరింగ్ కాలేజీలు హడావుడిగా మొదలుపెట్టడం, అవసరమైన ప్రమాణాలు లేకుండా కాలేజీల నిర్వహణతో ఇంజనీరింగ్ డిగ్రీకి ఉన్న ఇమేజ్ తగ్గుతూ వచ్చింది. ఇటు ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న వారు మార్కెట్లో ఉద్యోగాలు తెచ్చుకోలేని పరిస్థితి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 718 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి. విద్యార్థుల సంఖ్య 3,40,000. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 351 ఇంజనీరింగ్ కాలేజీలు 2014-15 సంవత్సరంలో ఉన్నాయి. గతంలో ఏఐసిటిఈ అనుమతులు ఇవ్వడంతో ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు భారీగా పెరిగాయి. మధ్యన 3-4 years బ్యాక్ ఏం చేసినట్టు వితౌట్ అక్రిడేషన్ ఎవ్రీ ఇయర్ 120 సీట్స్ పెంచుకోవచ్చు అని చెప్పి ఏఎస్టీ రూల్ కొంత మార్చాది. దాని కారణం ఏంటంటే విపరీతంగా అన్ని కాలేజీలు కూడా ఎవ్రీ ఇయర్ 120 రిక్వైర్మెంట్ ఉన్నా లేకున్నా 120 యాడ్ చేసుకుంటూ పోయారు. అంటే దానివల్ల ఏమైందంటే విపరీతంగా సీట్స్ పెరిగాయి. లాస్ట్ 3-4 years సీట్స్ బాగా పెరిగాయి. కానీ మనం కనుక తీసుకున్నట్టు ఈవెన్ కంబైన్డ్ స్టేట్లో తీసుకున్నప్పుడు కూడా మ్యాక్సిమం మన స్టేట్ నుంచి ఫిలప్ అయ్యే సీట్స్ 65,000 to 70,000 అంతే. కౌన్సిలింగ్లో మేనేజ్మెంట్ కోట కొంత 5,000 ఉండే అటు ఇటు ఉండేది. ఇప్పుడు అంతే ఉంటుంది. కానీ ఇప్పుడు 140-150 దాకా సీట్స్ పోయి లాస్ట్ ఇయర్ 120 వరకు వచ్చినాయి. ఇప్పుడు ఎంత తగ్గినప్పటికీ కూడా మళ్ళీ అదే 110 అట్లా ఉంటాయి. అయితే ఎందుకు తగ్గించుకుంటున్నారు అంటే ఇప్పుడు కాలేజీలు కూడా ఎందుకు తగ్గించుకుంటే వయబిలిటీ లేదు. ఇంజనీరింగ్ కాలేజీలు సీట్లు పెరిగిన స్థాయిలో విద్యార్థులు లేరు. దీంతో ఏటా ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోతున్నాయి. ప్రమాణాలు లేని ఇంజనీరింగ్ కాలేజీల్లో చదవటానికి స్టూడెంట్స్ ఆసక్తి చూపటం లేదు. అప్పటికి అంటే 2014 ఇప్పటికే దాదాపు పెద్ద ఎత్తున సీట్లు తగ్గిపోవడం, తర్వాత కాలేజీలు కూడా క్లోజర్ కావడం జరుగుతున్నది. భవిష్యత్తులో కూడా మార్కెట్లో వస్తున్న పరిస్థితులు అంటే ఎంప్లాయ్మెంట్ ఒకవైపు, ఎడ్యుకేషన్లో వస్తున్న మార్పులు, తర్వాత పిల్లల యొక్క ప్రిఫరెన్స్ ఇవన్నిటితో కూడా ఇంకా కొన్ని కాలేజీలు మూతపడే అవకాశం ఉన్నది, ఇంకా కొన్ని సీట్లు తగ్గే అవకాశం ఉన్నది. కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో ఒక ఇంజనీరింగ్ విద్య ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి చూపుతోని, ఒక మంచి లక్ష్యంతో ముందుకు పోయి విద్యార్థులకు ఒక మంచి లక్ష్యాన్ని, ఒక మంచి విద్యను అందించి వాళ్ళ బాగోగులు చూడడానికైతే అన్ని విధాలుగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇంజనీరింగ్ సీట్లు ఖాళీగా ఉండటం, ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన స్టూడెంట్స్ కు జాబ్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నాలెడ్జ్ లేకపోవడం ప్రధాన సమస్యగా తేలింది. దీంతో ఇంజనీరింగ్ కాలేజీల ప్రమాణాలు పెంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు దొరక్కపోవడం, మార్కెట్ అవసరాల కంటే ఎక్కువ విద్యార్థులు బయటకు వస్తుండటంతో ప్రభుత్వాలు ఆలోచనలు పడ్డాయి. ఇంజనీరింగ్ కాలేజీల ప్రమాణాలపై దృష్టి పెట్టడం ప్రారంభించాయి. దీంతో ప్రమాణాలు పాటించలేని కాలేజీలు క్రమంగా మూతపడుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారీగా ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. అంతే స్థాయిలో ఇంజనీరింగ్ సీట్లు కూడా పెరిగాయి. పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే సీట్లు ఎక్కువ, అభ్యర్థులు తక్కువ. మరోవైపు ఇంజనీరింగ్ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లకు జాబ్స్ రాలేదు. ఏఐసిటిఈ చేసిన సర్వేల్లో కూడా చాలా మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు రావటం లేదని తేలింది. అందుకే ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాలు పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఇంజనీరింగ్ కాలేజీల్లో సౌకర్యాలు, ఫ్యాకల్టీ, ల్యాబ్లపై దృష్టి పెట్టాయి. కాలేజీలపై ప్రమాణాల విషయంలో ఒత్తిడి పెరగడంతో ఇటు కాలేజీలు మూసివేసేందుకో లేక సీట్లు తగ్గించుకోవడం వైపు దృష్టి సారించాయి. ఉన్నత విద్యా మండలి గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 2014-15 సంవత్సరంలో 351 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో విద్యార్థుల సంఖ్య 1,84,000 మంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇంజనీరింగ్ విద్యపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. ఇంజనీరింగ్ కాలేజీలు ప్రమాణాలు పాటించాల్సిందే అని జేఎన్టీయూ కూడా ఎప్పటికప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది. 2014-15 సంవత్సరంలో 351 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే 2015-16 సంవత్సరంలో వాటి సంఖ్య 263కు పడిపోయింది. 2016-17 సంవత్సరంలో ఆ కాలేజీల సంఖ్య 224కు చేరింది. ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడుతున్నాయి, సీట్లు తగ్గుతున్నాయి. భవిష్యత్తులో ఇంజనీరింగ్ విద్యలో ఎటువంటి మార్పులు వస్తాయన్న చర్చ జరుగుతోంది.
భవిష్యత్తులో ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాలు పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రమాణాలు పాటించలేని కాలేజీలు మూతపడే అవకాశాలు లేకపోలేదు. ఇంజనీరింగ్ సీట్లు తగ్గి పోటీ పడే అభ్యర్థులు పెరిగి టెక్నికల్ విద్యకు పూర్వ వైభవం వస్తుందనే వాదన మొదలైంది. ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన సర్వేలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలు దొరకటం లేదని తేలింది. జాబ్కు తగ్గ నాలెడ్జ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల దగ్గర లేకపోవడంతో ఈ పరిస్థితి ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన చర్యలను ఏఐసిటిఈ మొదలుపెట్టింది. ఇటు తెలంగాణలో జేఎన్టీయూ యూనివర్సిటీ కూడా రూల్స్ ను ఖచ్చితంగా అమలు చేయడం మొదలుపెట్టింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు దొరకాలన్న ఉద్దేశంతో అవసరమైన చర్యలు తీసుకునే పనిని మొదలుపెట్టారు. కాలేజీల సంఖ్య క్రమంగా తగ్గుతుండడం, అదే స్థాయిలో సీట్లు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రమాణాలు లేని కాలేజీల్లో స్టూడెంట్స్ చేరటానికి ఆసక్తి చూపటం లేదు. దీంతో కాలేజీలు నడపలేని పరిస్థితులు వచ్చాయి. ప్రధానంగా క్యాంపస్ రిక్రూట్మెంట్లు లేని కాలేజీల వైపు విద్యార్థులు చూడటం లేదు. దీంతో రూరల్ ఏరియాలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మారుతున్న జాబ్ మార్కెట్, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఇంజనీరింగ్ విద్యపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాల విషయంలో పట్టుదలగా ఉన్న ప్రభుత్వాల ప్రయత్నాలు పూర్వ వైభవంను తీసుకొస్తాయా లేదా అన్నది చూడాల్సి ఉంది.